ముంబైలో కాల్పుల కలకలం. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టికి చేదు అనుభవం. శనివారం అర్ధరాత్రి జూహులోని ఆయన నివాసం వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు 4 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. అర్ధరాత్రి సమయంలో బైక్పై వచ్చిన దుండగులు రోహిత్ శెట్టి ఉంటున్న బిల్డింగ్నే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపి పరారయ్యారు. ఒక్కసారిగా పేలిన తుపాకీ శబ్దాలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ముంబై క్రైమ్ బ్రాంచ్ మరియు ఫారెన్సిక్ బృందాలు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. ముంబై పోలీస్ కమిషనర్ దేవేన్ భారతి ఈ ఘటనను ధృవీకరించారు. బిల్డింగ్పై ఎవరో కాల్పులు జరిపారు. జోనల్ పోలీసులు మరియు క్రైమ్ బ్రాంచ్ దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాయని ఆయన తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు ఆ ప్రాంతంలో భారీగా భద్రతను పెంచారు. అయితే ముంబైలో బాలీవుడ్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ దాడి వెనుక ఉద్దేశం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. అయితే బాలీవుడ్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ గ్యాంగ్ల ప్రమేయం ఉందా అనేసి విచారిస్తున్నారు. కేవలం భయపెట్టడానికే ఈ కాల్పులు జరిపారా లేదా మరేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి నివాసం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ పహారా కొనసాగుతుంది. ఈ ఘటనపై రోహిత్ శెట్టి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. పోలీసులు మాత్రం ఈ ఘటనను సీరియస్గా తీసుకొని విచారణ చేపడుతున్నారనేసి ముంబై కమిషనర్ వెల్లడించారు.